సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని అస్వస్థకు గురయ్యారు. 4 రోజులుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు వీరభద్రం. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో తమ్మినేనికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 2 రోజుల్లో కోలుకుంటారని చెప్తున్నారు డాక్టర్స్. తమ్మినేనిని పరామర్శించారు ప్రముఖ సిపిఎం నేతలు. తమ్మినేని 2 రోజుల్లో కోలుకొని బయటకు వస్తారని చెప్పారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు 4 రోజుల నుండి హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. శరీరంలో వాటర్ చేరుకోవడం వల్ల ఆయాసంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకొక 2 రోజుల్లో పూర్తిగా తేరుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పి డాక్టర్స్ తెలియజేశారు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని చెప్పి భావిస్తున్నారు. మొన్నీ మధ్య తమ్మినేని వీరభద్రం సహా మరో 2 అభిశంసిస్తూ కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సిపిఎం కార్యదర్శి ఎంఏ బేబీ పేరిట రాష్ట్ర కమిటీకి వెళ్లినటువంటి ఒక లేఖ ప్రకంపనలు రేపింది. అందులో తమ్మినేనిపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది కేంద్ర కమిటీ. తమ్మినేనితో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్లని అభిశంసించింది. చర్యలుంటాయన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని అస్వస్థకు గురయ్యారు. గత 4 రోజులుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు తమ్మినేని వీరభద్రం. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆయనకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 2 రోజుల్లో కోలుకుంటారని చెప్తున్నారు డాక్టర్స్.